ఆ మాట విన్న రాము అక్కడ నుంచి పైకి వెళ్తాడు. ఏంటిది ఇక్కడ అంతా ఇంత దారుణంగా ఉంది? సర్లే, పైకి వెళ్ళి చూద్దాం. కింద అంత పాతగా ఉంది, పైన ఏమో ఇంద్రభవనంలా ఉంది. బహుశా ఇంట్లో చాలా మంది ఉండే ఉంటారు. హలో, ఎవరైనా ఉన్నారా? ఆ పిలుపుకి ఎవరు రాకపోయేసరికి చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు. ఎవరండి మీరు? రాము ఉలిక్కి పడతాడు. ఒకసారిగా వెనక్కి తిరుగుతాడు. నమస్కారమండి, నా పేరు రాము. నేను మా ఫ్రెండ్ రవిని వెతుకుతూ ఇలా వచ్చాను. హో అవునా, రవి మీ స్నేహితుడేనా? హా అవునండి, రవి మా స్నేహితుడే. మీకు మా రవి ఎక్కడున్నాడో తెలుసా? హా తెలుసండి, మీ మిత్రుని వద్దకు నేను తెల్లవారుజామున తీసుకువెళ్తాను. ఇప్పుడు బాగా ఆలస్యం అయింది కదా, కొంచెం విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున వెల్దురుగాని. ధన్యవాదాలండి. అలా ఆమె చూపించిన విశ్రాంతి గదికి వెళ్తాడు. స్టోర్ రూమ్ లా ఉంది. ఇది బెడ్ రూమ్ ఏంటి? సర్లే, నాకెందుకు, ఈ రోజుకే కథ. రవి, నీ గురించి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందిరా బాబూ అని ఆ మంచం వద్దకు నిద్రించడానికి వెళ్తాడు. అలా మెల్లగా కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటాడు.